నువ్వు అవిధేయుడుగానే జీవిస్తే, నువ్వు అపవిత్రంగానే జీవిస్తే, నీ శరీరాన్ని పాపం చేత నువ్వు నింపుకుంటూ జీవిస్తే, నీ ద్వారా రక్షింపబడవలసిన నీ తమ్ముణ్ణి, నీ తోబుట్టుని, నీ ద్వారా రక్షించబడవలసిన నీ తల్లిని, నీ తండ్రిని చేతులారా నాశనం చేసుకుంటావు. రక్షించబడిన నీవు వెనకంజి వేసినట్లయితే, నీ జీవితాన్ని పునరంకితం చేసినట్లయితే, ఒకప్పుడు సేవ చేస్తూ ఉన్న నీవు ఆ సేవను విడిచిపెట్టేసి లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే, మళ్ళా నీ జీవితాన్ని పునరంకితం చేసినట్లయితే, దేవుడు ఏం చేశాడో తెలుసా? తన జీవితాన్ని పునరంకితం చేసుకున్న తోమాను ఒక దేశానికే సువార్తను అందించడానికి పంపించాడు. ఆనాడు ఆ విధంగా తోమా తన జీవితాన్ని ప్రభువుకు మరలా అంకితం చేసుకున్నాడు. కాబట్టే ఈరోజు మనం క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించగలిగాం, సత్యాన్ని గ్రహించగలిగాం.